నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నదీ జలాలపై తెలంగాణ రాజకీయాలు చేయొద్దు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ యువత సివిల్ సర్వీసుల్లో మెరవాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రుషికొండ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో సివిల్స్ ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. పెట్టుబడులు ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు తక్కువ ధరకు భూములిస్తే తప్పేంటి? విశాఖలో మంత్రి నారా లోకేష్. ఇరుసుమండ బ్లోఅవుట్ ను ఆర్పేందుకు అమెరికా నిపుణుల బృందం 1-2 రోజుల్లో వస్తుందన్న కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్. నదీ జలాలపై తెలంగాణ రాజకీయాలు చేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్వహణ పనుల పురోగతిపై ఆరా తీశారు. వైసీపీ కుప్పకూల్చిన వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని చెప్పారు. ఏలూరు జిల్లా పోలవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్తో పాటు కాపర్ డ్యాం, బట్రస్ డ్యాం పనులపై కూడా ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసి ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. శాండ్తో ఫిల్ చేసేసాం సార్. ఫస్ట్ ఒరిజినల్గా లెవెల్ 25 ఉండేది సార్. ఇదంతా గ్రౌండ్ లెవెల్ 25 ఉండేది. కవర్ అయినప్పుడు ఇది ఇట్లా అయిపోయింది. దీన్ని మనం శాండ్తో 15 వరకు ఫిల్ చేసి ఈ పోర్షన్ని ముందు మనం ఫిల్ చేసాం. పోలవరం గ్యాప్ 1లో పనులని ముమ్మరంగా జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. గ్యాప్ 2లో అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని అన్నారు. పట్టిసీమ రాకుండా వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారని, అప్పుడు పట్టిసీమను నిర్మించకుంటే ఇవాళ రాయలసీమకు నీళ్లు వెళ్లేవి కాదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అనేక విశిష్ట లక్షణాలున్నాయని, విశాఖకు నీరు తీసుకెళ్లే కాలువలను కూడా బాగా వెడల్పు చేశామని అన్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 టోటల్ గా పూర్తయింది. ట్రయల్ ఎంబార్క్మెంట్ అని అన్ని పూర్తయినాయి. ఇక్కడ ఇంకొక పక్కన ఈరోజు ఎంబార్క్మెంట్ లో +25 మీటర్ నుంచి 42 వరకు మొత్తం కలిసి ఇంకొక 17% టోటల్ గా డిసెంబర్ కి పూర్తయింది. 60% అయింది. ఇప్పుడు మళ్ళీ క్యుములేటివ్ గా మొత్తం కలిసి 1.41 అంటే 17%. ఈ వర్క్ అంతా కూడా 36/26 పూర్తి అవుతుంది. బ్యాలెన్స్ క్వాలిటీ అంతా కూడా ఈ వర్క్ అంతా అప్పటికు నెక్స్ట్ ఈ సంవత్సరమే జూన్ కంతా పూర్తి అవుతుంది. రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2. ఇది కూడా మనం చూస్తే ఇంక కావాల్సినంతా కూడా నెక్స్ట్ ఇయర్ 36/27 పెట్టారు. కాదు, మేమేమన్నామంటే 33/27 పూర్తి అయిపోవాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చికి పూర్తి అయ్యేట్టుగా పెట్టుకుంటున్నాం. రీహాబిలిటేషన్, R&R, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ 12 months లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం. ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పిన తరువాతే డయాఫ్రమ్ వాల్ పాడైపోయిందని తెలిసిందని, గత వైసీపీ ప్రభుత్వం వల్లే 6-7 ఏళ్లు ఆలస్యం అవుతుందని చెప్పారు. ఇప్పుడు పాడైన డయాఫ్రమ్ వాల్కు అదనంగా 1000 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఫిబ్రవరి 15 కల్లా దీన్ని పూర్తి చేస్తామని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి, దాని మీద ఏమన్నా ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు? 5/5/2000 జీవోఆర్టీ నెంబర్ 203 3,505 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్లారు. 25/5/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు. 37/13/2020 మళ్ళా వీడు పోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక TDR DPR పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. ఇది 25/2020 ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే టిల్ ది
report is submitted and the application for environmental clearance pending with the MOEF and CC is disposed of by them. The state of Andhra Pradesh is directed not to proceed with any work on ground in the guise of preparation of DPR for this Rayalaseema lift irrigation scheme. అని ఇచ్చి మళ్ళీ 22/3/2024 DPR లేకుండా మీరు పనులు చేశారు అంటే ఫైన్ వేశారు 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. దీనిపైన ఏం చేశారు? అనవసరంగా పెట్టి ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక 2,000 కోట్లు 2,500 కోట్లు పే చేశారు. ముఖ్యమంత్రి పోలవరం పరిశీలన తర్వాత రాజమండ్రిలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ యువత సివిల్ సర్వీసుల్లో మెరవాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. రిషికొండ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో నూతనంగా ప్రవేశపెట్టిన సివిల్స్ ఉచిత కోచింగ్ సెంటర్ ను ఆమె ప్రారంభించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం, విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సివిల్స్ ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. 4.22 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 3 కేంద్రాల్లో ఉచిత సివిల్స్ కోచింగ్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడలో తరగతులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ శరత్ చంద్ర, అంబేద్కర్ గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ గ్రేస్, సోషల్ వెల్ఫేర్ డిడి రామారావు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా జనరల్ కోటాలో కొట్టాడు, NIT వరకు బాగా చదువుతాడు. ఎందుకంటే మా హస్బెండ్ ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను, అలాగే మా అమ్మాయి MBBS 3rd ఇయర్ ఇప్పుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు చదువుకోవాలి అనే ఆశ, వాళ్ళకు ఉన్నటువంటి ధ్యాసని మనం ప్రోత్సహించుకుంటూ వెళ్ళాలి. మీ తల్లిదండ్రులు కూడా మీరు చదువుతారు ఖచ్చితంగా, మా పిల్లలు సాధిస్తారు. ఎందుకంటే ఒక్క విషయం మాత్రం చెప్తాను, ఇప్పుడు ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదంటే సివిల్స్ కానీ ఏవైనా కానీ ఒకసారి రాస్తే పాస్ అయిపోతాం అనుకోవడం మాత్రం అనుకోకండి దయచేసి. వెంటనే రాసిన వెంటనే అవ్వలేదు అనుకొని ఏదో డిస్కరేజ్ అయిపోవటం, ఏదో జాబ్కి వెళ్ళిపోతాం అనుకోవటం, అలా కాకుండా ఇంట్లో పేరెంట్స్ మనల్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా 2 సార్లైనా 3 సార్లైనా అది కొట్టే వరకు మన శిఖరం ఎక్కాలి అనేది మాత్రం చూసుకోవాలి. దానికోసం మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మీరు ముఖ్యంగా ఆలోచించండి. కష్టపడాలి దానికోసం. ఎందుకంటే చాలా మంది 12 గంటలు 14 గంటలు కూడా చదువుతారు. మీకు నాకు తెలిసి 16 గంటలు చదవమని చెప్తాను అనుకుంటాను. ఎందుకంటే మా అబ్బాయితో డిస్కస్ చేస్తుంటారు ఎన్ని గంటలు చదువుతున్నావు అని. ఎందుకంటే చదవాలి, అంత చదివితే మీరు 10 మందికి రేపు సహాయం చేయగలుగుతారు, మీ జీవితం మీరు బాగు చేసుకోగలుగుతారు. ఎందుకంటే చాలామంది లీడర్లు ఉన్నారు బయట, చాలామంది లీడర్లు ప్రశాంతంగా పడుకునే వాళ్ళంట ఎప్పుడు బండల్లో. మనకి వెహికల్స్ ఏమి వెళ్ళవు. ఎందుకంటే కొంతమంది అరకు, పాడేరు, రంపచోడవరం, అలాగే గుమ్మలక్ష్మపురం, సాలూరు ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి మీకు తెలుసు, హిల్ టాప్ ఏరియాలో మనకు వెహికల్ వెళ్ళదు. అక్కడికి వెళ్ళాలి అంటే ఏది వెళ్ళాలి? 2 వీలర్ వెళ్ళాలి. 2 వీలర్ వెళ్తే అక్కడ నుంచి పేషెంట్ ఇలా తీసుకొస్తాం. దానికి ఫీడర్ అంబులెన్స్ పెట్టాలి. ఫీడర్ అంబులెన్స్ పెట్టాలంటే ఏం చేయాలి? సీఎం గారిని అడగాలి. సీఎం గారు ఎస్సంటేనే పెట్టగలిగారు ఫీడర్ అంబులెన్స్. అప్పుడు ఫీడర్ అంబులెన్స్ ఒక మనిషి కూర్చొని అక్కడే ఆక్సిజన్ మాస్క్ పెట్టి కిందకు దించుతున్నాం. ఈరోజు డోలీ మోతలు లేకుండా గత సంవత్సరం మీరు ఊహించగలరా 1,300 కోట్ల రూపాయలతో మా రాష్ట్రం మొత్తం రోడ్లు వేసి డోలీ మోతలు తగ్గించాం. పూర్తిగా నోన్ చేయలేదు, తగ్గించగలిగాం. ఇంకా ఈ సంవత్సరం కూడా చేస్తాం. అంటే మీలాంటి వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగాలు చేసి ఇంకొక విధంగా చేస్తే మీరు కూడా సహాయం చేయగలుగుతారు. అదే ఇప్పుడు మనకి P4 మోడల్లో వచ్చింది. అదే ఈరోజు బంగారు కుటుంబాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మనం కొంతమందిని అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే డబ్బులు పెట్టాలేమో అనుకుంటారు. నో, మనం ఈరోజు మేము ఒకటి వినూత్నంగా ఒకటి ఈరోజు అనుకున్నాం. ఒక హాస్పిటల్ ఉంది. నిన్ననే పాలకొండలో 100 పడకల హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఎందుకు మీకు చెప్తున్నాను అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని గిరిజన నియోజకవర్గాల్లో 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు. అమరావతికి చట్టబద్ధత ఉంది కాబట్టి గత ప్రభుత్వం రాజధానిని తరలించలేకపోయిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు పెట్టుబడులు వస్తున్నాయని, ఈ విషయంలో దేశంలోనే ఏపీ టాప్ లో ఉందని గుర్తు చేశారు. పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములిస్తే తప్పేంటని ప్రశ్నించారు.
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లాలో పర్యటించారు. పరువు నష్టం దావా కేసులో సాక్షి పత్రికపై వేసిన కేసులో ఆయన విశాఖ కోర్టుకు హాజరయ్యారు. తనపై తప్పుడు వార్తలు రాసినందుకు గాను లోకేష్ ఆ పత్రికపై లోకేష్ కోర్టుకెక్కారు. 7 సార్లు విశాఖ కోర్టుకు ఆయన హాజరయ్యారు. బుధవారం చివరి వాయిదా కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన కోర్టులో ఉన్నారు. ఏ తప్పు చేయనప్పుడు తాను విజయం సాధిస్తాననే ధీమాను లోకేష్ వ్యక్తం చేశారు. కోర్టు హాల్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. అమరావతికి విమానాశ్రయం కావాలని, అందుకే భూసేకరణ చేస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుందని, శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎకరం 99 పైసలకే ఇస్తున్నారంటే కొందరు ఆరోపణలు చేస్తున్నారని, పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములిస్తే తప్పేంటన్నారు. ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు పెరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఆర్థిక రాజధాని విశాఖని స్పష్టం చేశారు. సముద్రంలో కలుస్తున్న వేళ టీఎంసీల నీటిని కాపాడి రాయలసీమకు తీసుకెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు తాము ఎక్కడా చిల్లు పెట్టడం లేదని, మిగిలిన నీటిని తెలంగాణ వాడుకోవచ్చని సూచించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో క్రెడిట్ కోసం ఎవరూ ప్రాకులాడటం లేదని, అభివృద్ధి చేయడానికే తాము ముందుకెళ్తామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. తొలుత ఎన్టీఆర్ భవన్ నుంచి కోర్టుకు వచ్చారు. విశాఖలోని 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు వెలగపూడి, పల్లా శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పట్టాభి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించి జనం నుండి వినతులు స్వీకరించారు. కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మల్కిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ బావిలో 30 మీటర్ల ఎత్తున అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీని తీవ్రత క్రమంగా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. దీన్ని ఆర్పేందుకు అమెరికా నుంచి నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నారు. 1-2 రోజుల్లో ఈ బృందం కోనసీమకు వచ్చే అవకాశం ఉంది. కోనసీమ జిల్లాలో చమురు వెలికితీత దశాబ్దాలుగా కొనసాగుతోంది. పొలాలు, గ్రామాలు, ఇళ్ల మధ్య నుండి చమురు పైప్ లైన్లు ఉండడంతో ఏ విస్ఫోటనం సంభవిస్తుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ జిల్లాలో ఆన్షోర్, ఆఫ్షోర్లో మొత్తం 217 ప్రాంతాల్లో చమురు వెలికి తీస్తున్నారు. వెలికి తీసే సమయంలో బ్లోఅవుట్లు ఏర్పడుతూనే ఉన్నాయి. తాజాగా ఇరుసుమండ బ్లోఅవుట్ రావణ కాష్టంలో రగులుతూనే ఉంది. 30 మీటర్ల ఎత్తులో అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. క్రమేపీ వీటి తీవ్రత పెరుగుతూనే ఉంది. బావిలో గ్యాస్ పీడన స్థాయి క్రమంగా తగ్గుతుండడంతో ఓఎన్జీసీ నిపుణుల బృందం ముమ్మరంగా చర్యలు చేపట్టింది. బావి నుండి వెలువడుతున్న మంటలను దశలవారీగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. పొలాల మీదుగా తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టామని అన్నారు. ఈ రహదారి మీద భారీ వాహనాలతో మడ్ ఫిల్లింగ్ యంత్రాన్ని బావి దగ్గరకు చేర్చి లీకేజీని అరికడతామని వెల్లడించారు. మంటలను పూర్తిగా నియంత్రించేందుకు అమెరికాకు చెందిన విపత్తుల నివారణ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు ఓఎన్జీసీ అధికారులు చెప్పారు. Yesterday అండి అందరికీ తెలుసు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది at around 11:30కి there is some gas leakage. So at 12:30కి that formed into a cloud and it has ignited. So దాన్ని కంటిన్యూస్గా బై yesterday నుంచి we have started around the ONGC teams అందరికీ ఇంటిమేట్ చేసి అక్కడ ఉన్న సరౌండింగ్ విలేజెస్ అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేసి రిలీఫ్ సెంటర్స్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత టుడే మార్నింగ్ స్లోగా ఫైర్ యొక్క ఇంటెన్సిటీ, ఫ్లేమ్ యొక్క స్ప్రెడ్ అంతా కూడా రిడ్యూస్ అవ్వడం జరిగింది. సో రైట్ నో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో ఓఎన్జీసీ నుంచి స్పెషలైజ్డ్ టీమ్స్ కూడా రావడం జరిగింది. సక్సేనా గారు డైరెక్టర్ డర్లింగ్ హెస్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజమండ్రి ఉన్నారు ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైమ్ శ్రీహరి అని చెప్పేసి గై ఫ్రమ్ RCM has come from Baroda. So they are on job. So everything they are finalized. So already ఒక 4 pumps అక్కడ ఆపరేట్ చేయడం జరుగుతుంది. జరిగిన దగ్గర ఆ ఇన్సిడెంట్లో ఇప్పుడు రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో ఆ ఫైర్ ఐ వాస్ టోల్డ్ బై ONGC అథారిటీస్ ఫైర్ ఇంకో నెక్స్ట్ 4 days వరకు ఉంటుంది, బట్ విత్ మైనర్ ఫ్లేమ్. సో ఆ ఫైర్ కంటిన్యూ అవ్వడం యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్. ద థింగ్ ఈజ్ యాక్చువల్లీ మనకి లీక్ అయిన గ్యాస్ ఫైర్ ద్వారా ఎగ్జాస్ట్ అవుతే క్లౌడ్ ఫార్మేషన్ లేకుండా డెఫినెట్గా దాన్ని ఫ్యూచర్లో జరిగే ఒక ఇన్సిడెంట్ని ప్రివెంట్ చేయొచ్చు. సో దట్స్ ద రీజన్ అంటిల్ ఆ క్యాప్ మొత్తం ఫిక్స్ చేసేంత వరకు అలా ఫైర్ అట్లీస్ట్ మినిమల్ క్వాంటిటీ అనేది ఫ్లో చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఇష్యూస్ సరౌండింగ్ ది ఏరియా.
So ONGC authorities నుంచి క్లియర్గా we got an intimation saying that already వాళ్ళ టీమ్స్ వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. వాళ్ళతో ఆల్రెడీ we had a discussion in collectorate. Already we have MP గారు, MLA గారు, కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో పాటు అందరితో డిస్కస్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ రీజన్స్ అవన్నీ కూడా ఏంటి అంటే బేసికలీ ఓఎన్జీసీ వాళ్ళు దే ఆర్ క్లియర్లీ కన్ఫర్మ్డ్. సో డ్రిల్లింగ్ యాక్టివిటీస్లో డ్యూ టు సమ్ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల ఒక సెడిమెంట్ లేయర్లో రఫ్లీ అరౌండ్ 2500 meters డెప్త్లో there is some friction which has created this incident. So furtherగా within a span of 1 week or so they will go into the details and give a clear report on it. But as of now everything is contained, so there is nothing to worry. We have asked all the local public to come back to their homes. మంటలను అదుపు చేసేందుకు అమెరికా నుండి నిపుణుల బృందం 1-2 రోజుల్లో ఇరుసుమండకు చేరుకోనుంది. ఇరుసుమండ చుట్టూ ఉన్న గ్రామాలు ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో జీవిస్తున్నారు. ఎంపీ హరీష్ మాథూర్ నేతృత్వంలో ఓఎన్జీసీ బృందం మంటలు వ్యాపించకుండా చర్యలు చేపడుతోంది. కొవ్వూరు రాజమండ్రి గవర్నమెంట్ బ్రిడ్జిపై ప్రైవేట్ ట్రావెల్ బస్ దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఖమ్మం నుండి వైజాగ్ వస్తున్న RRR ట్రావెల్ బస్ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. మంటల్లో ట్రావెల్స్ బస్ పూర్తిగా దగ్ధమైంది. తిరుమల విద్యా సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవగాహన సదస్సు ఈ నెల 18వ తేదీ ఆదివారం రాజుల తాళ్లవలస క్యాంపస్ లో నిర్వహించనున్నట్టు రెసిడెంట్ డైరెక్టర్ KNV సత్యనారాయణ తెలిపారు. 5 నుండి 10వ తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులకు JEE మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ పరీక్షలతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు tirumala.1sas.com అనే వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ అవగాహన సదస్సును వినియోగించుకోవాలంటున్న తిరుమల విద్యా సంస్థల రెసిడెంట్ డైరెక్టర్ KNVV సత్యనారాయణతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. తిరుమల విద్యా సంస్థలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాయి. అకాడమిక్స్లోనే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కూడా ప్రతి ఏటా అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ విద్యార్థులు సాధిస్తున్నారు. మనం రాజుల తాళవలస తిరుమల క్యాంపస్లో ఉన్నాం. ఈ నెల 18న అవగాహన సదస్సు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు తిరుమల విద్యా సంస్థలు రాజుల తాళవలస రెసిడెంట్ డైరెక్టర్ KNVV సత్యనారాయణ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ 18 ఆదివారం జరగబోయే అవగాహన సదస్సు ఉద్దేశం. అందరికీ నమస్కారం అండి. తిరుమల విద్యా సంస్థలు ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవగాహన సదస్సుని ఈ నెల 18వ తారీఖు ఆదివారం మా క్యాంపస్లోనే నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు వివిధ కోర్సులపైన అనేక రకాలైన సందేహాలు ఉంటాయి. ఉదాహరణకి 5th కంప్లీట్ చేసుకుని 9th కంప్లీట్ చేసుకుని 10th క్లాస్లో రాబోయేంత స్టూడెంట్స్ అందరికీ కూడా, అంటే స్కూల్ సెక్షన్లో ఉండే స్టూడెంట్స్కి ఈ IIT ఫౌండేషన్ అవసరమా, ఎటువంటి స్టూడెంట్స్కి అవసరము, ఎటువంటి స్టూడెంట్స్కి IIT ఫౌండేషన్ కోర్సు లేకుండా ఉంటే మంచిది అనే విషయాల్ని మేము కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్లో చాలామందిలో సందేహాలు ఉంటాయి. IIT JEE అంటే JEE మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, ఆ 2 ఎగ్జామ్స్ మూలాన ఏ కాలేజెస్లో అడ్మిషన్లు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలను నివృత్తి చేయడంతో పాటు అకాడమిక్ కరికులం తిరుమలలో ఎలా ఉంటుందనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల మానసిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి విద్యాబోధన ప్రస్తుతం ఉన్న జనరేషన్లో స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందనేది కూడా చర్చించడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులకు వారు కూడా పిల్లల పట్ల తీసుకోవాల్సిన బాధ్యతల గురించి, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే న్యూ అకాడమిక్ పాలసీ గురించి కూడా పేరెంట్స్లో చాలా రకాల సందేహాలు ఉంటున్నాయి. అంటే MBPC అవసరమా, BPC MPC అవసరమా అనేది చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి వాటిని అన్నింటిని నివృత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పేరెంట్స్లోనూ స్టూడెంట్స్లోనూ ఉన్న రకరకాలైన సందేహాలని నివృత్తి చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు స్టూడెంట్స్కి తిరుమల IIT అనే మెడికల్ అకాడమీ తరఫున స్కాలర్షిప్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుందండి. ఈ అవగాహన సదస్సు స్కాలర్షిప్ పరీక్షలో పాల్గొనేందుకు విద్యార్థులు ఏం చేయాలి తల్లిదండ్రులు?
మాకు ఒక ఆన్లైన్ ఐడి ఉంటుందండి. దానిలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా 18వ తారీఖు కంటే ముందు రోజునే అది క్లోజ్ చేసేస్తాము. 17వ తారీఖు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఈ వెబ్సైట్ ఐడి tirumala.onesage.com అండి. TIRUMALA.onesage.com. ఇది 17th ఈవినింగ్ వరకు ఓపెన్గానే ఉంటుంది. 17th ఈవినింగ్ క్లోజ్ చేస్తామండి. సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మనం ఆ రోజు వచ్చే రష్ని తగ్గించుకోవచ్చు. సో అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి రష్ తగ్గించడం కోసం అని చెప్పి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టడం జరిగిందండి. పేరెంట్స్ అందరూ దాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. అవగాహన సదస్సుకు చైర్మన్ నున్నా తిరుమలరావు గారు హాజరవుతున్నారు. అదేవిధంగా చాలా అవగాహన సదస్సుల్లో వస్తున్నటువంటి స్పందన గురించి అడిగితే ఏం చెప్తారు? తిరుమల విద్యా సంస్థలు స్టార్టింగ్ నుంచి అంటే 2011లో రాజమహేంద్రవరంలో క్యాంపస్ స్టార్ట్ చేసిన, 2018లో విశాఖపట్నంలో క్యాంపస్ స్టార్ట్ చేసిన, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మేము పేరెంట్స్లోనూ లేదా స్టూడెంట్స్లోనూ అవేర్నెస్ కల్పించి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉన్న అపోహలను తొలగించి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఏ సంవత్సరం మేము అవగాహన సదస్సు కండక్ట్ చేసినా చాలా అద్భుతమైన స్పందన వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం మేము ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్సు అలాగే వారి తల్లిదండ్రులు హాజరయ్యి మేము చెప్పే ఇన్పుట్స్తో పాటు, మేము ఇచ్చే ఇన్పుట్స్తో పాటు వాళ్ళకున్న డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఆ డౌట్స్ని మేము క్లారిఫై చేస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని ప్రతి పేరెంటు స్టూడెంటు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలోనే అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నానండి. ఈ ఏడాదికి సంబంధించి ఐఐటి, IIIT, NITల్లో అదేవిధంగా నీట్లో వచ్చినటువంటి నంబర్ ఏ విధంగా? ఐఐటి ఓన్లీనే 71 అడ్మిషన్స్ రావడం జరిగిందండి. అంటే వివిధ ఐఐటీస్లో తిరుమల విశాఖపట్నం క్యాంపస్ నుంచి అడ్మిషన్ పొందిన విద్యార్థుల సంఖ్య 71 మంది ఉన్నారండి. మీరు అన్నట్లుగా ఐఐటి, NIT, IIITలో అడ్మిషన్ పొందిన వాళ్ళు 170 మెంబర్స్ ఉన్నారండి. అలాగే నీట్లో చాలా తక్కువ మంది విద్యార్థులతోనే మేము 34 సీట్ల వరకు సాధించడం జరిగింది. వివిధ మెడికల్ కాలేజీలో కేటగిరీ ఏలో సీట్లు పొందిన విద్యార్థుల సంఖ్య 34 మంది ఉన్నారండి. అది ప్రతి ముగ్గురులో ఒక స్టూడెంట్కి మా విద్యా సంస్థ నుంచి మెడికల్ కాలేజీలో సీట్ రావడం జరిగిందండి. ఈ రిజల్ట్స్ పట్ల మేము పూర్తి సంతృప్తితో ఉన్నాము. అలాగే మా పేరెంట్స్ కూడా చాలా సంతృప్తితో ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇటువంటి రిజల్ట్స్ని మేము సాధిస్తూ ఉన్నాం. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇలాంటి రిజల్ట్స్, అద్భుతమైన రిజల్ట్స్ సాధించి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో తిరుమల విద్యా సంస్థలు ఒక తలమానికంగా నిలబడుతుందని చెప్పడంలో సందేహం లేదండి. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏ కోర్సు జాయిన్ కావాలి, ఇలాంటి డైలమాలో తల్లిదండ్రులు ఉంటారు, విద్యార్థులకు కూడా ఒక దిశానిర్దేశం లేకుండా ఉన్న పరిస్థితుల్లో మీరు ఏం చెప్తారండి ఒక విద్యా సంస్థల ఒక సీనియర్ అధ్యాపకుడు? అది బైపీసీనా ఎంపీసీనా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఇంట్రెస్ట్, క్యాపబిలిటీ రెండూ ఉండాలండి, రెండూ చూడాలి. అలాగే పేరెంట్స్ యొక్క ఆర్థిక స్తోమత, ఒకవేళ బైపీసీలో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే వారు ఎంతకాలం పాటు వాళ్ళు జర్నీ చేయాల్సి ఉంటుంది అనేవి పరిగణలోకి తీసుకుని బైపీసీలోకి వెళ్ళాలా, ఎంపీసీలోకి అడ్మిషన్ తీసుకోవాలా అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అవేర్నెస్ మేము కంప్లీట్గా సదస్సు రోజున పేరెంట్స్ సమక్షంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. గడిచిన ఏళ్లుగా నిర్వహిస్తున్నటువంటి అవగాహన సదస్సులకు మంచి స్పందన వస్తుంది. అనేక అంశాలపై ఉన్న అపోహలు తొలగించుకోవటానికి, ఒక రైట్ పాత్లో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఈ నెల 18న జరిగే అవగాహన సదస్సును విద్యార్థులు, తల్లిదండ్రులు వినియోగించుకోవాలని కోరుతున్నారు తిరుమల విద్యా సంస్థల రెసిడెంట్ డైరెక్టర్ KNVV సత్యనారాయణ. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, SDV న్యూస్, విశాఖపట్నం. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో బిగు అనే ఆసియాటిక్ ఆడసింహం మృతి చెందింది. యానిమల్ రెస్క్యూ సెంటర్ లో సంరక్షణలో ఉన్న ఈ సింహం సుమారు 24 ఏళ్ల వయసులో వృద్ధాప్య కారణాలతో తుదిశ్వాస విడిచినట్టు జూ క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. సాధారణంగా అడవుల్లో ఆసియాటిక్ సింహాల ఆయుష్ 15 ఏళ్లు మాత్రమేనని అన్నారు. కానీ జూలో అందించిన సరైన ఆహారం, వైద్య సేవలు, రక్షిత వాతావరణం కారణంగా బిగో 24 ఏళ్ల వరకు జీవించగలిగిందని అధికారులు చెప్పారు.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీనివల్ల చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. మిగతా ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని విశాఖ వాతావరణం కేంద్రం వెల్లడించింది. 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని తెలిపింది. సముద్ర తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. దీని ప్రభావం 2-3 రోజులు ఉంటుందని అధికారులు వెల్లడించారు. విశాఖ వేదికగా ఫిబ్రవరి 18న జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. భారత నావికాదళం ఆధ్వర్యంలో జరిగే ఈ ఐఎఫ్ఆర్లో 137 దేశాలు హాజరు కానున్నాయి. గీతం ఆసుపత్రిలో అధునాతన ఐసీయూ విభాగం ప్రారంభమైంది. అత్యవసర సమయాల్లో రోగులకు అత్యున్నత ప్రమాణాలతో ఐసీయూ సేవలు అందించేందుకు గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ జిమ్సర్ ఆసుపత్రిలో భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ విభాగాన్ని ప్రముఖ సామాజిక కార్యకర్త వైద్య నిపుణురాలు డాక్టర్ శివరంజని సంతోష్ ఎంపీ గీతం అధ్యక్షుడు శ్రీభరత్తో కలిసి ఆవిష్కరించారు. నిరంతరం విద్యుత్ సరఫరా, స్వచ్ఛమైన గాలి, రోగుల సంరక్షణకు ప్రత్యేక గదులు, ఇన్ఫెక్షన్ సోకకుండా సాంకేతిక రక్షణతో ఐసీయూ విభాగాన్ని తీర్చిదిద్దామని గీతం ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్ బి కార్తిక్ తెలిపారు. నర్సింగ్ సిబ్బందితో పాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిపుణులు, ఫిజియోథెరపీ సేవలు, పోషకాహార నిపుణులు, శాస్త్ర సంబంధ నిపుణులు ఐసీయూలో అందుబాటులో ఉంటారని వెల్లడించారు. రోగులకు కుటుంబ వాతావరణంలో సంపూర్ణ చికిత్స అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో గీతం కార్యదర్శి ఎం భరద్వాజ, గీతం వర్సిటీ వీసీ ఆచార్య ఎరోల్ రెడ్డి సౌజా, ప్రో వైస్ ఛాన్సలర్ ఆచార్య గౌతమ్ రావు, జిమ్సర్ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ గీతాంజలి, వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య గుణశేఖరన్, గీతం వైద్య కళాశాల డీన్ డాక్టర్ ఎస్పీ రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. మా పాప నా యూఎస్ వెళ్ళిపోతుంది బట్ భోగపురం మండలం ముంచేరు బాధితుల డిమాండ్లలో భాగంగా నూతన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డీఎస్పీ గోవిందరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల అభిప్రాయాలను తీసుకున్నారు. ముంచేరు పంచాయతీ సిద్ధార్థ కాలనీలో ఓ తగాదాకు సంబంధించిన కేసులో గత ఏడాది నవంబర్ 25న భోగపురం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 34 మంది నిందితులకు అరెస్టు నోటీసులు జారీ చేశారు. పలువురుపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బాధితుల విజ్ఞప్తి మేరకు పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు. డీఎస్పీ గోవిందరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెడ్లైన్స్ మరోసారి. నదీ జలాలపై తెలంగాణ రాజకీయాలు చేయొద్దు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ యువత సివిల్ సర్వీసుల్లో మెరవాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రుషికొండ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో సివిల్స్ ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. పెట్టుబడులు, ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు తక్కువ ధరకు భూములిస్తే తప్పేంటి? విశాఖలో మంత్రి నారా లోకేష్. ఇరుసుమండ బ్లోఅవుట్ ను ఆర్పేందుకు అమెరికా నిపుణుల బృందం 1-2 రోజుల్లో వస్తుందన్న కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.